హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒకవేళ మీరు కూడా నాలాగా మ్యాక్బుక్ని లో లైట్ కండిషన్స్లో యూస్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే మీకు తెలిసే ఉంటుంది ఈ కీబోర్డ్ లైట్ అనేది మనకి లైఫ్ సేవర్ అని చెప్పని. కానీ మీకు తెలుసా దీన్ని ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అలాగే టర్న్ ఆన్ అయితే చేయొచ్చు అనమాట. అంటే దాని అర్థం మీరు యూస్ చేయనప్పుడు ఆటోమేటిక్ అయితే టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. మీరు మళ్ళీ వేరే బటన్స్ అన్ని క్లిక్ చేసిన అవసరం అయితే లేదనమాట. నేను ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను ఈ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అండ్ ఆల్సో టైమర్స్ కూడా ఉంటాయన్నమాట మనకి డిఫరెంట్వి. అది కూడా ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మ్యాక్బుక్ లో. ఒకవేళ ఎలా ఓపెన్ చేయాలని తెలియట్లేదు అంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఇక్కడ సింప్లీ యాపిల్ లోగో మీద క్లిక్ చేసినట్లయితే టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్ లో అక్కడ మీకు సిస్టమ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ లో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఓల్డర్ మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తున్నారు అంటే అక్కడ మీకు సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కీబోర్డ్ అనే ఆప్షన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో అనమాట. తర్వాత దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. దాని పేరు టర్న్ కీబోర్డ్ బ్యాక్ లైట్ ఆఫ్ ఆఫ్టర్ ఇన్యాక్టివిటీ అని. దీన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ అయితే వస్తుంది అనమాట. అక్కడైతే మీరు టైం అయితే చూస్ చేసుకోవచ్చు, ఎంత టైం కావాలని. అసలు మాకు టైం వద్దు, కంపల్సరీగా ఇది ఆన్లైన్ ఉండాలి అంటే మీరు ఆ ఆప్షన్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు 1 minute సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో 1 minute అనేది మీరు ఏం యూస్ చేయట్లేదు అంటే కీబోర్డ్ అనేది ఆటోమేటిక్గా లైట్స్ అనేది టర్న్ ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట. దీనివల్ల మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది అండ్ ఆల్సో పిచ్ డార్క్ కండిషన్స్ లో అన్నెసరీ లైట్ కూడా అయితే రాదనమాట. సో ఈ విధంగా అయితే మీరు మ్యాక్బుక్ లో కీబోర్డ్ లైట్స్ అయితే ఆటోమేటిక్ అయితే ఆఫ్ చేయొచ్చు అనమాట. బోనస్ టిప్, ఒకవేళ మీరు మాన్యువల్ గా ఈ బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే కీబోర్డ్ వి, దీనికోసం సింపుల్ గా మీరు F5 కీ అలాగే F6 కీస్ అనేది అయితే ప్రెస్ చేయండి మ్యాక్బుక్ లో. ఇది క్విక్ అండ్ ఫాస్ట్ ఆప్షన్ అనమాట. మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి బ్రైట్నెస్ అనేది మీ కీబోర్డ్ ది. సో ఈ విధంగా అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ మ్యాక్బుక్ లో కీబోర్డ్ ని. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ ఇలాంటి మరెన్నో టెక్ టిప్స్ అనేది పోస్ట్ చేస్తుంటాను ఫ్యూచర్ లో. ఇదే కాకుండా మొబైల్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ కూడా అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.